గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. పౌలు గలతీ సంఘానికి రాస్తూ వారితో ఒక చక్కని మాట చెప్తా ఉన్నాడు. 6వ అధ్యాయము 7వ వచనాన్ని కనుక మనం గమనిస్తే అక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని, సందర్భాన్ని గలతీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఈ గలతీలో ఉన్నటువంటి విశ్వాసులు ఏ విధముగా ఉన్నారంటే, దేవుడు మమ్మల్ని చూడట్లేదు, దేవుడేమి గమనించట్లేదు అనే ఆలోచన కలిగిన వారుగా వారు ఉన్నారు. దేవునికి ఏమీ తెలియదు, దేవుడేమీ చూడట్లేదు, మనం ఏమి చేసినా ఎలాగున్నా సరే దేవుడేమి కూడా మనల్ని ఎవరు చూడట్లేదు అనుకునే పరిస్థితి గుండా ఈ గలతీలో ఉన్న సంఘ విశ్వాసులు వారు ముందుకు వెళ్తూ ఉన్నారు. అయితే వారి యొక్క హృదయ స్థితి ఎరిగిన అపోస్తలుడైన పౌలు స్పష్టంగా చెప్తా ఉన్నాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. హల్లెలూయా. దేవుడు వెక్కిరించబడడు, దేవుడు అవమానపరచబడడు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే దేవుని మీద తిరుగుబాటు చేసేవారముగా ఉంటాం. దేవుని మీద తిరుగుబాటు చేసేవారుగా మనం ఉంటాం. దేవునిని మనము దూషించేవారుగా ఉంటాం. లేకపోతే దేవునికి ఏమీ తెలియదు, ఆయన ఏమీ కూడా చూడట్లేదు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ అపోస్తలుడైన పౌలు స్పష్టపరుస్తూ ఉన్నాడు, మనుషుడా, నువ్వేది విత్తుతావో అదే పంటను కోస్తావు అని గలతీ సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజమే, ఏ పంటను మనం విత్తుతామో ఒకరోజు అదే విత్తనం, ఏది విత్తుతామో అదే విత్తనము ఒకరోజు అదే ఫలాలు ఇస్తుంది, అదే ఫలాలు మనకి ఇస్తుంది. ఇప్పుడు జామ విత్తనాలు విత్తామనుకోండి, ఈ జామ విత్తనాలు విత్తినప్పుడు దానిమ్మకాయలు కాస్తాయా చెట్టు కంటే? కాయనే కాయ. దానిమ్మ విత్తనాలు విత్తితే జామ ఫలాలు కనుక ఫలిస్తాయా అంటే ఫలించవు. మనుష్యుడా, ఓ మానవుడా, ఏది విత్తుతున్నావో, దేని మీద అయితే నువ్వు ఆసక్తి కలిగి పరిగెడతా ఉన్నావో, నీ గురి దేని మీద నిలుపుకుంటున్నావో, ఒకరోజు నీ గమ్యము అదే అవుతుందని చెప్పి బైబిల్ స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా. దేవుని బిడలుగా జీవిస్తున్న మనము ఏమి విత్తుతున్నాము, ఏ ఆలోచనలు కలిగి ఉంటున్నాము, ఏ మార్గాల గుండా మనం వెళ్తున్నాము, పరిశీలన చేసుకోవలసిన వారుగా మనం ఉన్నాము. దేవుని బిడలముగా రేపొద్దున మనం విత్తినవే రేపొద్దున ఫలాలుగా మనం కోసుకునే పరిస్థితులు కలుగుతాయి. కనుక మనం విత్తుతున్న మార్గాలను, విత్తుతున్నటువంటి సందర్భాలను మనము ఆలోచన చేయవలసిన వారుగా మనం ఉన్నాము. హల్లెలూయా. దేవునికి ప్రతిష్ఠించుకున్న వారముగా మనం ఉండాలి. ఈరోజు మనం తీసుకున్న, లేకపోతే ఆ విత్తనాలే, వెళ్ళిన మార్గాలే ఏ గమ్యం వైపుకి నడిపిస్తాయో ఆలోచన కలిగిన వారుగా మనం ఉండాలి. హల్లెలూయా. దేవుడు సమస్తము కూడా తన చేతిలో ఉంచుకున్నాడు. ఎవరైతే దేవునికి సరెండర్ అవుతారో, ఎవరైతే దేవునికి లోబడతారో, దేవుడు వారి జీవితాల్లో మంచి ఈవులనిచ్చేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. మంచి ఫలాలను ఫలించే వృక్షాల వలె, చెట్లు వలె. అందుకే కీర్తనకారుడు మొట్టమొదటి కీర్తనలోనే చెప్పాడు, ఏమని? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గాన నిలువక, అపహాస్కులు కూర్చున్న చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఎవరైతే ఆనందిస్తారో వారు ఫలాలిచ్చే చెట్లులాగా ఉంటారంటండి. ఎలా ఉంటారు చెప్పండి? ఫలాలిచ్చే చెట్లు, ఫలభరితమైన చెట్లు. తగిన సమయమందు ఫలించే చెట్లు, తగిన సమయమందు ఫలభరితమైనటువంటి ఫలాలు అనుభవించేవారుగా క్రైస్తవుడు ఉండాలి. హల్లెలూయా. మనము ఫలాలు అనుభవించేవారుగా ఉండాలి. ఫలాలు కలిగిన వృక్షాల వలె ఉండాలంటే మనం ఏమి విత్తుతున్నామో ఆలోచన చేయాలి. ఇప్పుడు క్రైస్తవుడు రూపాంతరము చెందిన వాడైతే, మంచి విత్తిన వాడైతే, మంచి ఫలాలు ఫలించాలనే ఒక ఆశ కలిగిన వాడిగా ఉండాలంటే రూపాంతరము చెందే అనుభవంలోనికి మనం రావాలి. హల్లెలూయా. రూపాంతరము చెందని క్రైస్తవ జీవితము మంచి ఫలాలు ఫలించలేదండి, మంచి ఫలాలు చూడలేరండి.
మంచి ఫలాలు వారి జీవితంలో వారు అనుభవించలేరు. అందుకే వాక్యం స్పష్టంగా చెప్తుంది, మనుషుడా నువ్వేది విత్తుతున్నావో అదే పంటను ఒకరోజు కోయాలి, అవే ఒకరోజు ఫలాలు ఇచ్చేస్తుంది. అదే ఒకరోజు పెరిగి ఆ చెట్టు నిండా కాయలు అయిపోతాయి, అవన్నీ చేదైపోతూ ఉంటాయి. చెప్పండి, ఏమైపోతుంది చెప్పండి? ఒక కాయ కోసుకుందామంటే చేదుగా ఉంటుంది. ఒక కాయతో సరిపోతుందా? ఆ చెట్టుకున్న ఫలాలన్నీ ఏమైపోతాయి చెప్పండి? చేదైపోతాయి. ఎందుకు? విత్తనము చేదైనది కనుక, వెళ్ళిన మార్గము చేదైనది కనుక ఫలాలన్నీ కూడా ఇప్పుడు చేదుగా ఉంటాయి, నిష్ప్రయోజనంగా ఉంటాయి. ఎవరు దాన్ని తినలేరు, ఎవరు దాన్ని కోసుకోలేరు, ఎవరు దాన్ని వారి గృహాల్లో పెట్టుకోలేరు. ఎందుకంటే అది చేదైనది ఫలము కాబట్టి. ఇప్పుడు క్రైస్తవ జీవితము మంచి ఫలాలు ఫలించాలంటే రూపాంతర అనుభవంలోనికి మనం రావాలి. హల్లెలూయా. మనసు మార్చుకోవాలి. మన మనసు మార్చుకొని రూపాంతరము చెందిన వారమైతే, రూపాంతరము అనుభవంలోనికి మనం వస్తే, రూపాంతరము చెందిన వారమైతే మన ఫలాలు ఎలాగుంటాయంటే ఇప్పుడు మాధుర్యముగా ఉంటాయి. హల్లెలూయా. మధురమైన ఫలాలు, శ్రేష్టమైన ఫలాలు, శ్రేష్టమైన ఈవులు దేవుని సన్నిధిలో మనం పొందుకోగలదు. అందుకే ఈ గలతీ విశ్వాసులు మోసపోతూ ఉన్నారు. ఈ గలతీ విశ్వాసులు దేవుడు ఏమి చూడట్లేదు, దేవుడేమి గమనించట్లేదు, దేవుడేమి పరిగణలోనికి తీసుకోవడం లేదని వారి ఇష్టానుసారముగా జీవించడం మొదలుపెట్టారు. ఈరోజు క్రైస్తవ జీవితం అంటే చాలామందికి ఎలాగుందంటే ఆదివారం రావడం, చెప్పండి, బైబిల్ రావడం, వెళ్ళిపోవడమే అనే పరిస్థితి గుండా వెళ్తూ ఉన్నారు. తద్వారా వారి విత్తనాలు చేదుగా మార్చబడుతున్నాయి. హల్లెలూయా. దేవుని సన్నిధికి వస్తున్న మనము, ఆయన సన్నిధిలో నాటబడుతున్న మనము రూపాంతరము. ఒకప్పుడు గొంగళ పురుగు స్వభావమే, ఒకప్పుడు గొంగళ పురుగు ఏమండి ఆ స్వభావముతో నింపబడిన వారమే, గుచ్చుకునే స్వభావమే, అసహించుకునే స్వభావమే, చేదైన స్వభావమే. ఎప్పుడైతే ప్రభులోనికి మనం వచ్చామో, క్రీస్తులోనికి మనం వచ్చామో, ఆ అభిషక్తిని మనం ఆశ్రయించామో, ఇప్పుడు రూపాంతర అనుభవంలోనికి మనం రావాలి. హల్లెలూయా. అందరూ అసహించుకునే పరిస్థితి నుండి అందరూ ప్రేమించుకునే పరిస్థితిలోనికి మనం రావాలి. అందరూ మనల్ని చేర్చుకునే పరిస్థితిలోనికి మనం రావాలి. అందరూ మనలకు సహకారం చేసే పరిస్థితిలోనికి మనం రావాలి. రూపాంతరపు అనుభవం. ఏది విత్తుతున్నాము అదే ఒకరోజు మనం కోయవలసిన పరిస్థితి మనకి కలుగుతుందనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులను మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా మనం చూస్తే ఆదికాండము 4వ అధ్యాయము 13వ వచనాన్ని కనుక మీకు చూస్తే అక్కడ కయ్యేను హేబేలు యొక్క పరిస్థితులు మీకు అర్థమవుతాయి. ఆదికాండము 4వ అధ్యాయము 13వ వచనం, అందుకు కయ్యేను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది, నీవు నన్ను ఈ ప్రదేశం నుండి వెళ్ళగొట్టిదివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినయుందును, కావున నన్ను కనుగొనవాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. హల్లెలూయా. కయ్యేనిస్తున్న స్టేట్మెంటు, అయ్యా నేను దేశ దిమ్మరిని, నీ సన్నిధి నుండి త్రోసివేయబడిన వాడని, నాకు నెమ్మది లేదు. కయ్యేను చెప్తా ఉన్నాడు. ఎవరి కయ్యేను అని ఆలోచన చేస్తే ఆదాము అవ్వల సంతానమైనటువంటి వారి బిడ్డలు కయ్యేను హేబేలు కూడా ఇద్దరు చక్కగా పెంచబడ్డారు. ఇద్దరు చక్కగా ఏమండి వ్యవసాయం చేస్తూ ఉన్నారు, సంపాదిస్తూ ఉన్నారు, దేవుని సన్నిధికి వారు అర్పణలు తీసుకొస్తూ ఉన్నారు. కయ్యేను తీసుకొచ్చాడు, చెప్పండి, హేబేలు తీసుకొచ్చాడు. కయ్యేను చేతి పని చేసుకున్నాడు, హేబేలు కూడా చేతి పని చేసుకున్నాడు. ఇతనేమో వ్యవసాయం చేశాడు, అతనేమో మందలు మేపుకున్నాడు. దేవునికి అర్పణలు తీసుకొచ్చారని ఇద్దరు కూడా అర్పణలు తీసుకొచ్చారు. అయితే దేవుడంట హేబేలు అర్పణను అంగీకరించినంట కానీ కయ్యేను అర్పణ అంగీకరించలేదని బైబిల్ చెప్తా ఉంది. హల్లెలూయా. హేబేలు అర్పణ అంగీకరించబడింది, కయ్యేను అర్పణ అంగీకరించబడలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇతను ఎందుకు నా అర్పణ అంగీకరించబడలేదు? ఆలోచన చెప్పండి, ఆలోచన చెయ్యాలి. ఆలోచన చేయవలసిన కయ్యేను ఏమి విత్తుతున్నాడంటే ఎప్పుడు క్రోధాన్ని విత్తుతున్నాడు, అసూయను విత్తుతూ ఉన్నాడు, ద్వేషమును విత్తుతూ ఉన్నాడు, తన సహోదరుడి మీద ద్వేషాన్ని పెంచుకున్నాడు. ఏం విత్తాడు తెలుసా? కోపాన్ని విత్తాడండి, క్రోధాన్ని విత్తాడండి,
అసూయను విత్తాడండి. ఇప్పుడు ఏమైందో తెలుసా? ఆ విత్తనము ఫలభరితం అవుతా ఉంది, ఫలిస్తూ ఉంది, ఆ ఆలోచన వృద్ధిలోనికి వస్తూ ఉంది. ఎంత కోపం వచ్చిందంటే మనిషిని చంపేంత కోపం. చెప్పండి, ఎంత కోపం వచ్చింది కయ్యనికి? చెప్పాలి. ఎందుకు నా అర్పణ అంగీకరించబడలేదని ఆలోచన చేయవలసిన వాడు. ఎందుకు నా అర్పణ దేవునికి యోగ్యము కాలేదు? ఎందుకు నా అర్పణ అంగీకార యోగ్యముగా లేదు? ఎందుకు నా అర్పణ తిరస్కరించబడింది? నేను ఇంకా ఎక్కువ భక్తిలో ఉండాలా? నేను ఇంకా ఎక్కువ దేవునికి సమర్పించుకోవాలా? హేబేలు వలె నేను కూడా ఇంకా పరిపూర్ణంగా దేవుని కృపకు లోబడాలా? ఎందుకు నా అర్పణ అంగీకరించబడలేదు అని ఆలోచన చేయవలసింది పోయి ఏం విత్తాడు చెప్పండి? కోపాన్ని విత్తాడు, క్రోధాన్ని విత్తాడు, అసూయను విత్తాడు. హల్లెలూయా. జాగ్రత్త, దేవుని బిడలముగా ఇవి మనము విత్తకుందుము గాక. మొదటి మానవులైనటువంటి ఆదాము అవ్వల సంతానమైన కయ్యేను ఏబేలులో వారిలో కయ్యేను ఒకడుగా ఉన్నాడు. అతను కోపాన్ని విత్తాడు, అసూయను విత్తాడు, ద్వేషమును విత్తాడు, పగను విత్తాడు. అతను ఇప్పుడు ఏం చేసేసిందో తెలిసి ఇప్పుడు ఆ విత్తనము ఏం చేసింది చెప్పండి? దేశ దిమ్మరిగా మార్చేసింది. హల్లెలూయా. బిగ్గరగా చెప్పాలి హల్లెలూయా. సంతోషంగా చెప్పాలి హల్లెలూయా. దేశ దిమ్మరిగా మార్చబడ్డాడు, దేవుని సన్నిధి నుండి త్రోసివేయబడ్డాడు, స్థిరత్వం లేనివాడిగా అయిపోయాడు. ఈరోజు క్రైస్తవ బిడలముగా కోపం అనేది మన కుటుంబాల నుండి బయటకు వెళ్ళిపోవును గాక. అందరూ చెప్పాలి, కోపం అనేది మన గృహాలను బయటకు వెళ్ళిపోవును గాక. క్రోధం అనేది మన గృహాల నుండి బయటకు వెళ్ళిపోవును గాక. కక్షలు అనేవి మన గృహాల నుండి బయటకు వెళ్ళిపోవును గాక. ఒకవేళ లేదు, దానిలోనే నిలిచి ఉంటానంటావా? జాగ్రత్త, మనము దేశ దిమ్మరలముగా స్థిరత్వం లేని వారిగా మారిపోతాం. స్థిరత్వం లేని వారిగా మారిపోతాం. క్రోధం ఉండడానికి క్రైస్తవుల్లో వీలు చెప్పండి, వీలు లేదు. బైబిల్ చెప్పింది కోపం లేకపోతే ఎలాగని పాస్టర్ గారు? మనం ఉప్పు కారం తింటున్నాం కదా, ఏం తిన్నాం చెప్పండి? ఎక్కువ మనం కారం లేకపోతే అవుతుందా మనకి? కారం ఉండాలి, ఉప్పు లేకపోతే అవుతుందా? పడిపోతాం. ఉప్పు కారం తింటున్నప్పుడు మనకు కొంచెం ఏముంటుంది చెప్పండి? పౌరుషం ఉంటుంది, రోషం ఉంటుంది, ముక్కు మీదే కోపం ఉంటుంది, కోపం ఉంటుంది. అయితే కోపపడద్దంటే రండి పాస్టర్ గారు, కోపం ఉంది కదా, బైబిల్ చెప్తుంది కోపపడండి కానీ చెప్పండి పాపం చేయొద్దు. హల్లెలూయా. కోపం ఉంచుకోండి కానీ క్రోధాన్ని పెట్టుకోవద్దు, కక్షలు పెట్టుకోవద్దు. ఒక్కొక్క పని మనకి కోపాన్ని పుట్టిస్తుంది, ఒక్కొక్కరు చేసే పని మనకి వారి మీద అసహ్యతను పుట్టిస్తుంది. అది కోపముగా ఉండాలి తప్ప క్రోధముగా ఉండకూడదు. హల్లెలూయా. అది వారి నాశనమును కోరుకునేదిగా ఉండకూడదు, అది వారిని ఇబ్బంది పెట్టేదిగా ఉండకూడదు. అందుకే బైబిల్ చెప్తుంది కోపపడని. సత్యనారాయణ గారు అప్పుడప్పుడు కోపపడని కానీ ఏం చేయకూడదు? ఆ కోపము పొద్దున్న కల్లా సాయంత్రం కూడా వాడుకున్నారు. మా దుర్గ గారు కష్టపడి పని చేసి వచ్చి వండారు, సరిగ్గా ఉడకలేదు కూర, కోపం వచ్చింది, ప్లేట్ గిట్టేసేసారు. ఆవిడ మీ మీద కేకలేసింది. ఆ గదిలో ఆవిడ పడుకున్నారు, ఈ గదిలో మీరు పడుకున్నారు, వాళ్ళు పిల్లలు పడుకున్నారు. పొద్దున్న లేచిన వెంటనే టిఫిన్ చేసి ఇద్దరు సమాధానపడి ఎవరి పనికాలు వెళ్ళిపోయేంత చిన్న కోపమే ఉండాలి తప్ప కోపము మన గృహాల్లో నిలిచి ఉండకూడదు. హల్లెలూయా. కోపము గనక మీరు విత్తుతున్నారా, జాగ్రత్త, ఒకరోజు అది నాశనం మీ గృహాల్లోనికి తీసుకువస్తుంది. కోపము గనక మీ గృహాల్లో నిలిచి ఉందా, అది ఒకరోజు పతనాన్ని తీసుకువస్తుంది, అనాలోచనలు తీసుకువస్తుంది. మిమ్మల్ని ఏమైనా సన్మార్గంలో నడిపించదు కానీ అది తప్పుడు నిర్ణయాలు గుండా నడిపిస్తుంది. కయ్యేను కోపం వచ్చింది తమ్ముడి మీద, అది హృదయంలో నింపుకున్నాడు, ఆ విత్తనాలే విత్తుకున్నాడు. ఈడర్పణ అంగీకరించాడా దేవుడు? నా అర్పణ అంగీకరించడా? ఈడే పెద్ద తెలిపోయినాడా? ఈడే లేకుండా చేసేద్దాం అనుకున్నాడు. దేవుడు అడుగుతున్నాడు, కయ్యేనా నీ తమ్ముడు ఏడంటే? నా తమ్ముడికి నేను పని ఉన్నా, వాడు ఎక్కడున్నా నాకు తెలియదు. నీ తమ్ముడు రథం నాకు మొర్రపెట్టిందయ్యా, నీవు దేశ దిమ్మరువై తిరుగుతావని దేవుని యొక్క శాపాన్ని కయ్యేను పొందుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు మన కుటుంబాల్లో కోపం నిలిచి ఉంటుందేమో, జాగ్రత్త, అది భయంకరమైనది. కోపపడండి కానీ క్రోధాలు మీ జీవితాల్లో మీరు చెప్పండి, క్రోధాలు మీ జీవితంలో మీరు పెంచుకోవద్దు. తాత్కాలికమైన విషయాలు కోపం పని ఏదో మీ భర్త చేయలేదు, చిన్న కోపం వస్తుంది, అది ఆ క్షణమే. మీరు చెప్పిన పని ఏదో మీ భార్య చేయలేదు, కోపం వస్తుంది, అది ఆ క్షణము మాత్రమే తప్ప అది మీ గృహాల్లో నిలిచి ఉండకుండును గాక. కొన్నిసార్లు తల్లిదండ్రులు తీసుకునే నిర్ణయాలు పిల్లలకు కోపం పుట్టిస్తాయి. కొన్నిసార్లు పిల్లలు తీసుకునే నిర్ణయాలు తల్లిదండ్రులకి కోపం పుట్టిస్తాయి. అది ఆ క్షణమే. మరలా దాన్ని మనం సరి చేసుకుంటూ దాన్ని మరలా మనము సన్మార్గంలో నడిపించుకుంటూ ఆ కోపం అనే ఆ యొక్క విత్తనాన్ని మన గృహాల్లోండి తీసివేసేవారుగా మనం ఉంటే
తీసివేసే వారముగా మనం ఉంటే అవండి దేవుడు మన కుటుంబాలను ఒక అద్భుతమైన రీతిగా మలచగలిగిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. మనం అందుకే అన్నాడు బైబిల్, మనుష్యుడా నువ్వేది విత్తుతావో అదే పంటను కోసుకుంటావు. ఆ పరిస్థితిని బట్టి కోపాలు తాపాలు వచ్చినా మనం ఏం చేసుకోవాలంటే ఆ కోపాన్ని చల్లార్చుకుని మంచి విత్తితే ఆ మంచి రేపు ఒక అద్భుతమైన పంటను క్షేమస్థితిని నీ గృహానికి తీసుకువస్తుంది. హల్లెలూయా. ఆ మంచి ఒక గొప్ప పంటగా నీ గుమ్మంలోనికి వస్తుంది. ఆ మంచి ఒకరోజు నీ బిడ్డలు స్వతంత్రించుకుంటారు, నువ్వు స్వతంత్రించుకుంటావు. నీ మార్గాలు సరళము చేయబడతాయి, నువ్వు వెళ్తున్న త్రోవలు సరళము చేయబడతాయి, నువ్వు తీసుకుంటున్న ప్రయత్నాలలో జయము కలుగుతుంది. అందుకే అపవాది ఏం తీసుకొస్తాడంటే చెప్పండి, కోపాన్ని. అపవాదికి చాలా కోపం ఎక్కువ ఉంటుంది అన్నట్టు. ఆడి కోపాన్ని చల్లార్చడానికే యేసు ప్రభువు భూమి మీదకి ఎలాగొచ్చారు? దీనుడుగా వచ్చాడు. హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా. అపవాది కోపమును క్రోధమును చల్లార్చడానికే. అపవాది ఎంత కోపంగా ఉన్నాడంటే యేసు ప్రభువుని కొడతా ఉన్నారు. ఎలా కొడుతున్నారంటే రక్తం వచ్చేస్తూ ఉంది, ఆ చర్మం అంతా ఊడిపడతా ఉంది. ఏమండి, అసలే సొగసైనను సురూపమైన లేదు. అయినా కోపం చల్లారుతా ఉందా? మేకులు కొట్టేంత కోపం ఉంది అపవాదికి. ఈడ్చుకుని వెళ్ళి కల్వరి సిలువలోనికి పాడేసంత కోపం ఉంది అపవాదికి. ఆయన రక్తము ఏమన్నా ఎంతగా చిందించబడ్డదంటే, అపవాది అంత క్రోధుడైతే ప్రభువు ఆ క్రోధత్వాన్ని దేంతో జయించాడు చెప్పండి? ఆయన దీనత్వముతో ఈ భూమి మీదకి వచ్చాడు కనుక సకల రాజ్యములను సంపాదించుకున్నాడు. హల్లెలూయా. అన్ని నామముల కన్నా ఈ భూమి మీద ఎన్నో నామములు పిలువబడతా ఉన్నాయి, ఎన్నో నామములు కొనియాడబడతా ఉన్నాయి, ఎన్నో నామములు ప్రచారం చేయబడతా ఉన్నాయి. అయితే ఈ భూమి మీద పిలువబడుతున్న అన్ని నామముల కన్నా పై నామం ఏదేనంటే యేసు నామమే. హల్లెలూయా. ఆ నామములోనే విడుదల కలుగుతూ ఉందంటే ఆయన దీనుడు గనక, ఈ భూమి మీద దీనత్వం అనే విత్తనాన్ని విత్తి వెళ్ళాడు గనక ఈరోజు ఆయన ప్రేమ సామ్రాజ్యము వ్యాపిస్తూ ఉంది. హల్లెలూయా. ఒక ఇంటర్వ్యూ చూస్తూ ఉన్నాను. అందులో ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడుగుతూ ఉన్నాడు, యేసు ప్రభువు వారు 33 సంవత్సరాలు ఎక్కడ తిరిగారండి అంటే ఆయన 33 సంవత్సరాలు యెరూషలేములోనే తిరిగారు. కానీ ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చింది ఆయన ఆరాధన? యెరూషలేములోనే ఉండిపోయిందా చెప్పండి? ఆయన 33 సంవత్సరాలు యోదయ, గలిలయ, సమరయ ఆ పట్టణాల్లోనే తిరిగాడు. యెరూషలేము పరిసర ప్రాంతాల్లోనే ఆయన పరిచర్య చేశాడు. అక్కడే అనేకులను స్వస్థపరిచాడు, అక్కడే అనేకులు లేవనెత్తబడ్డాడు. అయితే ఈరోజు ఆయన పరిచర్య, ఆయన నామ విస్తరణ యెరూషలేముకే పరిమితమైందంటే భూమందంతటి తిరుగుతూ ఉంది. హల్లెలూయా. ఎక్కడ యెరూషలేము, ఎక్కడ అంబాజీపేట, ఎక్కడ ఏమండి అండమాను, ఎక్కడ ఆఫ్రికా, ఎక్కడ ఏమండి అండమాన్ నికోబార్ దీవులు, ఎక్కడ మానవుడు ఉన్నాడో అక్కడ ఆయన నామం ప్రకటించబడతానే ఉంది. హల్లెలూయా. ఆయన నామము హెచ్చించబడింది. ఎందుకో తెలుసా? ఆయన క్రోధాన్ని విత్తలేదు, కానీ ఆయన ఏం విత్తాడు చెప్పండి? ప్రేమనే విత్తాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, రూపాంతరపు అనుభవంలోనికి మీరు రావాలి. మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకున్న వారుగా మీరు జీవించాలి. ఏది విత్తుతామో అదే పంటను మనం కోస్తామని గుర్తెరిగి అదే మన జీవితాల్లో ఏమండి మేలుగా కీడుగా నిర్ణయిస్తుందని తెలిసి. హల్లెలూయా. క్రైస్తవునిగా గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏమి కూడా ఎక్కిరించబడడు. ఆయన నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్నాడు. అయితే మనుష్యుడు ఏ పంటను విత్తుతాడో అదే పంటను కోస్తాడు. మొట్టమొదటి మానవులైనటువంటి ఆదాము వాళ్ళ సంతానమైనటువంటి కయ్యేను ఏబేలు ఏం విత్తారంటే చెప్పండి? క్రోధాన్ని విత్తారు. ఆ పంటని కయ్యేను కోశాడు. దేశదిమ్మరిగా మార్చబడ్డాడు, భ్రష్టుడిగా మార్చబడ్డాడు, స్థిరత్వం లేనివాడిగా మార్చబడ్డాడు. అతడు జీవితం పత్రంలోనికి వెళ్ళాడు. రెండవ వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదివితే అక్కడ కొన్ని విషయాలు మీకు కనబడతాయి. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 19వ వచనంలో మీకు నాబోతు అనే వ్యక్తి మీకు కనిపిస్తాయి. నాబోతు గురించి మీకు నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయం 19వ వచనం. ఇలాగూ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెను, ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఎక్కడికి ప్రవక్తను పంపించాడు. ఏమన్నా తెలుసా? ఎక్కడైతే నాబోతు రక్తము కుక్కలు నాకాయో అదే స్థలములో
నీ రక్తము ఒలికించబడబోతుంది, జాగ్రత్త అని హెచ్చరిక చేశాడు. హల్లెలూయా. ఏ స్థలములో నువ్వు అన్యాయం చేశావో, ఏ స్థలములో నువ్వు క్రోధత్వము కలిగి ఇదిగో సామాన్యుని ఒక వ్యక్తిని నువ్వు చంపివేశావో, అదే స్థలములో నువ్వు విత్తినదే నువ్వు ఒకరోజు కోయబోతున్నావు, జాగ్రత్త అని దేవుడు హెచ్చరించాడు. అదే ఆహాబు విత్తుకు కోసుకున్నాడండి. హల్లెలూయా. అదే ఆహాబు కోసుకున్నాడు. చూడండి, అదే మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయము 38వ వచనంలో చదివితే ఆ మాటలు మీకు కనబడతాయి. అదే మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయం 38వ వచనం చదవండి. వేశ్యలు స్నానము చేయుచుండగా ఒకడు ఆ రథమును సోమరోను కొలనులో కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును నాకెను. ఆహాబు ఒక యుద్ధానికి వెళ్ళాడండి, మారు వేషం వేసుకుని వెళ్ళాడండి. ఎవరో తెలియకుండా దొంగజాటుగా యుద్ధం చేద్దామని వెళ్ళాడండి. ఎవరో ఒక సైనికుడు ఏం చేశాడో తెలుసా? ఈట విసిరాడు. ఆ ఈట ఎవరికి తగిలిందంటే ఇప్పుడు ఆడో పక్కకి విసిరాడు. ఈడేమో దొంగనాటకం వేసుకుని రాజుగా యుద్ధం చేయలేక ఏమండి వేరే వేషధారంలో వెళ్ళాడు. ఆ బాణము, ఆ ఈట ఎవరికి గుచ్చుకుందంట? ఆహాబుకి గుచ్చుకుంది. ఎక్కడైతే నాబోతు రక్తము, చెప్పండి, అక్కడ రాయబడిన మాట కుక్కలు నాకాయో అదే ఆహాబు జీవితంలో జరిగింది. హల్లెలూయా. ఎక్కడైతే అన్యాయం చేశాడో, దౌర్జన్యము చేశాడో, ఆ స్థలములోనే ఈట దిగింది, ఆయన రక్తం ఒలికింది. అక్కడే కుక్కలు ఏం చేసి చెప్పండి? ఆహాబు యొక్క రక్తాన్ని ఏం చేసి చెప్పండి? కుక్కలు నాకినట్లు. అంటే ఏమిత్తాడు అతను? ఒక మంచి రాజు అండి. ఏమిచ్చాడు దేవుడు? రాజు అంటే ఏమి లోటు ఉంటుంది చెప్పండి? నాబోతు కంటే మహా ఎంత ఉంటుంది చెప్పాలి? రాజుగారికి ఎక్కువ ఉంటాయా లేకపోతే మనకి ఎక్కువ ఉంటాయా చెప్పాలి? ఎమ్మెల్యే గారికి ఆస్తులు ఎక్కువ ఉన్నాయా మనకి ఎక్కువ ఉన్నాయా? ఎమ్మెల్యే గారికి, మంత్రి గారికి ఆస్తులు ఎక్కువ ఉన్నాయా మనకి ఎక్కువ ఉంటాయా? అన్నీ ఉన్నా సరిపోవండి చాలామందికి. అన్నీ ఉన్నా చెప్పండి, పెద్ద పెద్ద కార్లు ఉంటాయి, లగ్జరీ కార్లు ఉంటాయి, పనివారు ఉంటారు, ఎకరాల పొలాలు ఉంటాయి, బోల్డంత సంపద ఉంటాయి, బోల్ వ్యాపారాలు ఉంటాయి, బోల్ ఇన్వెస్ట్మెంట్లు ఉంటాయి, బోల్డ్ అప్పోతూ ఉంటుంది. అయినా పేదోడు కట్టుకుని తిందామని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయినా పేదోడు లాగేసుకుందాం అనుకుంటా, అయినా ఎవరినో దోచేసుకుందాం అనుకుంటా ఉంటారు. మనిషి యొక్క స్వభావం అది. దేవుడు అహాబుకు సమస్తము ఇచ్చాడు, ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా నిలిపాడండి. కానీ దేని కొరకు కుకృతిపడ్డాడు చెప్పండి? తనకు కాని దాని కొరకు. అందరూ చెప్పండి, దేని కొరకు కుకృతిపడ్డాడు? తనకు కాని దాని కొరకు కుకృతిపడి ఏం చేశాడు? నరహత్య చేసి ఒకని రక్తమును ఒలికించాడండి. హల్లెలూయా. దేవుని వాక్యం వింటున్న మీరు, ఆయన వెంబడిస్తున్న మీరు, రూపాంతరపు అనుభవంలోనికి వచ్చిన మీరు జాగ్రత్త. మనది కానిది ఏది మనకొద్దండి. మనది కానిది చెప్పాలి. ఇశ్రాయేలుకి దేవుడి ఇచ్చిన ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏంటో తెలుసా? నీ పొరుగువానిది. చెప్పండి అందరూ కూడా, నీ పొరుగువానిది. అందరూ చెప్పాలి, నీ పొరుగువానిది. ఇది ఎవరు ఆశించాడు? ఇప్పుడు ఈయన పొరుగువానిది ఆశించాడు. మనది కాంది ఏది మనకొద్దండి. అది ఏది కూడా మనకి శ్రేయస్కరము. చెప్పండి, మంది కాంది ఏది మనకి శ్రేయస్కరము? చెప్పాలి అందరూ కూడా. మంది కాంది ఏది మనకి శ్రేయస్కరము? దగ్గరగా చెప్పాలి. మంది కాంది ఏది మనకి శ్రేయస్కరము? చెప్పాలి. కానే కాదు, అది మంచి విత్తనము కాదు. మంది కాంది ఏది మనకొద్దు. ఈరోజు మానవుడు ఉన్నదానితో తృప్తి పడకుండా, ఉన్నదానితో సరిపెట్టుకోకుండా, ఉన్నదానితో సంతోషించకుండా కాని దానికోసం పోరాడే మానవులు లేరంటారా ఈ లోకంలో? ఉన్నారు. అలాగ ఉండొద్దు. మనకున్న దానితో యేసు నామములో మనము తృప్తి చెందుదుముగాక. అందరూ చెప్పాలి, మనకున్న దానితో మనం తృప్తి చెందుదుముగాక. పొరుగువానిది ఏది మనం ఆశించకుండా ఉందుముగాక. పొరుగువానిది ఏది కూడా మనకి చెప్పండి వద్దే. అందరూ చెప్పాలి, వద్దు. అది మీకు మంచిది కాదు, మీ బిడ్డలకి కూడా మంచిది కాదు. ఏది వద్దండి. పొరుగువానిది ఏది కూడా మనకే వద్దు. మన పొరుగువానిది ఏది ఆశించొద్దు. మనకున్న దాంతో తృప్తి చెందండి. ఉన్నదాన్ని బట్టి ప్రభువును స్తుతించండి. ఎక్కలేని కొండలు దేవుడు మిమ్మల్ని ఎక్కేస్తాడు. హల్లెలూయా. క్రైస్తవ విశ్వాసం ఏంటో తెలుసా? లేని దానికోసం ఆరాటపడడం కాదు, ఉన్న దాని కొరకు కృతజ్ఞులై ఉండండి. ఉన్న దాని కొరకు మీరు సమర్పణ కలిగి ప్రభువును స్తుతించండి. ఉన్న దానితో మీరు సరిపెట్టుకుని దానితో మీరు సంతోషంగా గడపండి. ఇంకా 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 దేవుడు మీ సంచులు నింపుతానే ఉంటాడు. హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా. సంతోషంగా చెప్పాలి హల్లెలూయా. ఉన్న దానితో మీరు తృప్తి చెందగలిగితే మీ ధనాగారాలు వృద్ధి చెందుతాయి. ఉన్న దానితో తృప్తి చెందుదుముగాక. అందరూ చెప్పాలి, తృప్తి చెందుదుముగాక. ఆహాబుకి ఏమి లేదు చెప్పండి? తృప్తి లేదు. ఏమని అనుభవించాడంటే ఏమనుభవించలేదండి. ఏమనుభవించలేదు.
ఎక్కడైతే నాబోతు రక్తమును విత్తాడో, క్రోధమును విత్తాడో, దౌర్జన్యమును విత్తాడో, అక్రమమును విత్తాడో, అదే స్థలంలో యుద్ధములు ఓటమి పాలై తన రక్తాన్ని ఒలికించబడింది. అదే స్థలంలో కుక్కలు ఆ రక్తాన్ని నాకినట్లుగా మనము చూస్తా ఉన్నాం. జాగ్రత్త. మనుషులముగా దేవుని బిడలమండి మనందరం కూడా. ఎవరని చెప్పండి? ఆయన బిడలము, ఆయన స్వరూపములో, ఆయన పోలికలో నిర్మించబడిన వారము. మనలో క్రోధాలు ఉండడానికి వీలు లేదు. హల్లెలూయా. మనలో అక్రమం ఉండడానికి వీలు లేదు. మనలో పొరుగు వానిది ఆశించేది ఉండడానికి వీలు లేదు. మూడో వ్యక్తిని జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. మూడో వ్యక్తి గురించి జ్ఞాపకం చేసి మేము ముగిస్తాను. మూడవ వ్యక్తి పేరు ఏంటి పేరంటే మొర్దెకై. ఏంటి చెప్పండి? మొర్దెకై. చూడండి, ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం చదవండి. ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం. రాజు ముందర నుండి షండులలో హర్బోనా అనునొకడు ఏలినవాడా చిత్తగించుము. రాజు మేలు కొరకు మాటలాడిన మొర్దెకైని ఉరితీటకు హామాను చేయించిన 50 మూరల ఎత్తుగల ఉరికొయ్య హామానుంటి యొద్ద నాటబడి ఉన్నదనగా రాజు దాని మీద వాణ్ణి ఉరితీయుడని ఆజ్ఞాపించెను. కాగా వారు అతనినే ఉరివేసిరి. చాలండి. హల్లెలూయా. మూడో వ్యక్తి ఎవరు చెప్పండి? హామాను. హామాను అటువంటి వ్యక్తి మొర్దెకై అయినటువంటి ఒక వ్యక్తి మీద ఒక పన్నాగం పండుతూ ఉన్నాడు. ఏంటి ఆ పన్నాగం అంటే, యూదులకున్న ఒక ఆచారం ఏంటంటే వారు దేవుని ఎదుట తప్ప ఇంకెవరి ఎదుట కూడా వారు సాగిలపడరు అన్నట్టు. వారికి ఉన్న ఆచారం ఏంటి చెప్పండి? వారు దేవుని ఎదుటే చెప్పాలి, వారు దేవుని ఎదుటే సాగిలపడాలి. మనం కూడా ఎవరి ఎదుట సాగిలపడాలి? చాలాసార్లు మీ స్థితి మనుషుల ఎదుట చేతులు కట్టుకుని నిలబడటానికి ఇష్టపడతారు. మనుషుల్ని గొప్ప చేయడానికి ఇష్టపడతా ఉంటారు. మనుషుల్ని పొగొట్టడానికి ఇష్టపడతా ఉంటారు. మనుషుల్ని గొప్ప చేయడానికి ఇష్టపడతారు. కానీ యూదులకు ఉన్న ఆచారం ఏంటంటే వారు మనుషుల ఎదుట సాగిలపడేవారు కాదు. వారు మనుషుల ఎదుట తగ్గించుకునేవారు కాదు. వారు దేవుని ఎదుట తగ్గించుకుంటారు. మనుషుల ఎదుట గౌరవ మర్యాదలతో వారు జీవిస్తారు. హల్లెలూయా. ఈ హామాను అనే వ్యక్తి ఒక అధికారిగా ఉన్నాడు, ఒక అధికారము చలాయించే వ్యక్తిగా ఉన్నాడు. ఈ మొర్దెకై ఏమండి మాత్రమే అతనికి సాగిలు పడట్లేదు. ఆ రాజ్యంలో అతను వెళ్తూ ఉంటే అందరూ సాగిలు పెడుతున్నారు, వంగి వంగి దండాలు పెడతా ఉన్నారు, సాష్టాంగ పడిపోతున్నారు, నేల బోర్లు పడిపోతూ ఉన్నారు. కొంతమందికి అతి వినయం ఎక్కువ ఉంటుందండి. ఈ అతి వినయం చేసేవారు హామాను ముందు తల వంచుతూ ఉన్నారు, సాష్టాంగ పడుతూ ఉన్నారు, ఏమని నేలను బోర్లా నమస్కారం చేసేస్తున్నారు. ఈ మొర్దెకై ఏం చేయట్లేదు చెప్పండి? నమస్కారము చేయట్లేదు. ఆ దేశంలో ఒక బానిసగా వచ్చాడు. అతడు బాధ్యతగా పనిచేస్తున్నాడు, అతడు నమ్మకంగా పనిచేస్తున్నాడు. అతనికి వచ్చిన పని ప్రతీదీ కూడా ఆ రాజ్య ప్రయోజనం కొరకే పనిచేస్తున్నాడు. కానీ ఇప్పుడు అతను ఏం కోరుకున్నాడంటే అతి వినయాన్ని కోరుకున్నాడు. అతి వినయం మొర్దెకై దగ్గర లేదు. హల్లెలూయా. మీ దగ్గర అతి వినయం ఉండకూడదు. మీ పనిలో మీరు నమ్మకస్తులుగా ఉంటే మీరు దీవించబడుదురుగాక. మీ పనిలో మీరు నమ్మకంగా ఉండాలి. మీ చేతికి అప్పగించబడిన పని ఓనర్ గారు ఉన్నా లేకపోయినా నమ్మకంగా చేయాలి. మీ చేతికి అప్పగించబడిన పని శక్తి వంచన లేకుండా మీరు ఎంతవరకు ఎఫెక్ట్ పెట్టగలుగుతారో అంతవరకు ఎఫెక్ట్ పెట్టి పని చేయండి. అదే మిమ్మల్ని దీవెనలోనికి నడిపిస్తుంది. మనుషులు ఎదుట నాటకం చేసిన వాళ్ళు ఎప్పుడు వరదలరండి. మనుషుల దగ్గర నాటకం చేయకూడదు. మీరు పనికి వెళ్ళారా, మీరు ఎంత చేయగలుగుతారో శక్తి వంచన లేకుండా. సత్తి దాచుకోకూడదు. బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? శక్తి వంచన లేకుండా. ఏ యజమానుడైతే మిమ్మల్ని పనికి పిలిచాడో ఆ యజమానుని యొక్క క్షేమం కొరకు, ఆ యజమానుడు అభివృద్ధి కొరకు మీరు శక్తి వంచన లేకుండా పని చేయుదురుగాక. ఎక్కడైతే దేవుడు మిమ్మల్ని పనికి పిలిచారో వాళ్ళ దగ్గర నమ్మకంగా పనిచేయండి. ఆ మనిషి ఉన్నా పని చేయండి, మనిషి లేకపోయినా పని చేయండి. ఎవరు చూస్తున్నారు మిమ్మల్ని? దేవుడు చూస్తున్నాడు. అక్కడ కనుక మీరు నమ్మకంగా ఉంటే బలా నమ్మకమైన మంచి దాసులు అని చెప్పి మిమ్మల్ని ఇంకా దేవుడు మంచి పనిలోకి నడిపిస్తాడు. మీరు పని దొంగలు అనుకోండి, పని దొంగలైతే మనుషులు కాకేరు, దేవుడు కూడా మిమ్మల్ని ఏం చేయడు చెప్పండి? అది. ఈ మొర్దెకై మనుషులకి మ్రొక్కేవాడు కాదు, మనుషుల యొక్క ఏమంటారు దాన్ని సంతోషపరిచేవాడు కాదు, మనుషుల మన్ననలు పొందుకునేవాడు కాదు. అతడు ఏ రాజ్యంలో బానిసగా నిలిచి ఉన్నాడో ఆ రాజ్యంలో శక్తి వంచ లేకుండా పనిచేశాడు, బలముగా పనిచేశాడు, ఎంత పని చేయగలగాలో అంతా పని చేశాడు. కానీ హామాను ఏం కోరుకున్నాడో తెలుసా? అతి వినయాన్ని కోరుకున్నాడు. ఎవడు రాయుడు? మొర్దెకై. ఎక్కడి నుంచి వచ్చాడు వీడు? అందరూ మనకి సాగిలు పడుతున్నాడు. వీడు ఎందుకు మనకి సాగిలు పడ్డు? వీడు అంత పనుడా, అంత పని నేర్పరా, వీడి సంగతి ఏంటి నేను చూస్తానని చెప్పి మనిషే లేకుండా చేద్దామని ఒక ఉరికొయ్యని చేయించాడంట. మరి ఒక ఉరికొయ్యని చేయించండి రా, వీళ్ళందరూ పని బాగానే చేస్తున్నారు కానీ నాకు నమస్కారం చేయట్లేదు, నా ఎదుటి సాగిలు పడతలేదు, నేను వెళ్తుంటే లేచి నిలబడతలేదు. కొంతమందికి ఉంటుందండి అన్నీ, కొంతమందికి ఉంటుంది. ఈ ఫంక్షన్లోకి అయ్యే గొడవలన్నీ ఎందుకు అయితే అనుకున్నారు?
ఈ పెళ్ళిళ్ళ కాడే గొడవలు, మోకాలు పక్కెట్టుకోవడం, మోకాలు చిన్నబుచ్చుకోవడం ఎందుకు అవుతుంది? నేను వెళ్ళాను కానీ నాకు కుర్చీ చెప్పండి. కార్డు ఇచ్చినప్పుడు ఏం చెప్తారు? మీరు మీ భార్య ఇద్దరు వచ్చి కుటుంబంగా వచ్చి నా బిడ్డలు మీరు ఆశీర్వదించి వెళ్ళాలండి అంటారు. అవి తప్ప మిగతా అన్ని పనులు చేసుకొస్తారు. అక్కడికి వెళ్ళి మిగతా చక్క పెట్టుకొచ్చి లేని పని కట్ చేయని భుజం మీద తీసుకొస్తూ ఉంటారు. మనం ఎక్కడి నుంచి వచ్చింది ఈ మనస్తత్వం అంటే? హామాను మనస్తత్వం. నాకు కుర్చీ చేయలేదు, నేను వెళ్ళాను చాలాసేపు నుంచి ఉన్నాను, నాకేమీ లేదు, కుర్చీ చేయలేదు, టీ తాగుతావని అడగలేదు, నాకు డ్రింకు ఇవ్వలేదు, భోజనం చేసావమ్మా అని ఇది అసలైంది అన్నాడు. నన్ను ఫోటో దిగుతాకి రమ్మని లేదు. ఆడవాళ్ళు తాలూకోళ్ళు, ఆడవాళ్ళు మొగోళ్ళు తాలూకోళ్ళు, మొగోళ్ళు ఇంకో వాళ్ళు పుట్టింటోళ్ళు వచ్చారమ్మా, వాళ్ళతో ఫోటోలు దిగింది, మాతో దిగింది. అనేక రకాల మనస్పర్ధలు అయ్యే విత్తుకున్నారు ఈరోజు. అందుకే అసమాధానం వెలువడి చేస్తుంది, జాగ్రత్త. అందుకే మనసులకు నెమ్మది లేదు, జాగ్రత్త. అందుకే కుటుంబాల్లో ఐక్యత లేదు, జాగ్రత్త. అందుకే కుటుంబాల్లో సఖ్యత లేదు, జాగ్రత్త. ఏ వెతుకుంటున్నారు మీరు? ఏ విషయాలు? అనవసరమైన విషయాల మీద ఎందుకు క్రోధాలు? అనవసరమైన విషయాలకి ఎందుకు పగలు? అనవసరమైన విషయాలకి ఎందుకు పంతాలు, పట్టింపులు? ఈరోజు చాలా కలహాలు ఎక్కడ పుడుతున్నాయో తెలుసా? చాలా కలహాలు ఎక్కడ పుట్టుకొస్తున్నాయో తెలుసా? చాలా కలహాలు, చాలా క్రోధాలు ఎక్కడ పుట్టుకొస్తున్నాయో తెలుసా? అనవసరమైన ఈ యొక్క హామాను అద్భుతమైనటువంటి నాయకుడు. మొద్దికై కాదన్నా అవునన్నా ఒక నాయకుడే. అనేక మంది సాష్టాంగ పడతా ఉన్నారు, కానీ ఎవరు సాష్టాంగ పడతలేదని బాధపడిపోతున్నాడు ఈయన? చెప్పాలి. మొద్దికై సాష్టాంగ పడతలేదని బాధపడిపోయాడు, క్రోధపడిపోయాడు. ఒక ఉరికొయ్యే తయారు చేయించాడు. అలా యూదులే లేకుండా చేసేద్దామని మంచి డిజైనర్లు పిలిపించి అన్నాడు, వరే ఒక మంచి ఉరికొయ్యి చేయి. ఎలా చేస్తామంటే ఇలా పెట్టు, అలా పెట్టు అని, ఇలా ఉరి తీగని అలా చచ్చిపోవాలంతే. మన ప్లాన్లు కూడా ఉంటాయి ఒక్కొక్కసారి. ఈ మొద్దుకై ఏ ఉరికొయ్యి మీద ఉరి తీయాలనుకున్నారో అదే ఉరికొయ్యి మీద ఎవరు ఉరి తీయబడ్డారు చెప్పండి? చెప్పాలి. ఎవరు తీయబడ్డారు? అదే హామాను తీయబడ్డాడు. తాను తీసుకున్న దాంట్లో ఏమి విత్తాడో చెప్పండి. ఏమి విత్తాడు? అందరూ చెప్పాలి. ఏమి విత్తాడు అదే పంటను చెప్పాలి. ఏమి విత్తాడు అదే పంటను కోసుకున్నాడు. అదే అతని మీదకి వచ్చింది. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలముగా ఏమి విత్తుతున్నాము ఒక్కసారి మీరు పరిశీలన చేసుకోండి. ఏది విత్తుతా ఉన్నారు? స్పష్టంగా చెప్తాం దేవుని వాక్యము. మోసపోకండి, దేవుడేమి కూడా వెక్కిరించబడు. మనుషుడా, నువ్వు తీసుకున్న గొయ్యిలో నువ్వే పడిపోతావు. మనుషుడా, నువ్వు వెళ్తున్న మార్గాలు సరైనవి కాకపోతే నువ్వే భ్రష్టుడు అయిపోతావు, పతనమైపోతావు. నువ్వు తీసుకున్న నిర్ణయాలు మంచివి కాకపోతే మనమే బాధ అనుభవించవలసిన పరిస్థితులు. అందుకే క్రైస్తవులముగా మనము రూపాంతర పనులోనికి మనం రావాలి. హల్లెలూయా. దేవునికి అయిష్టమైనవి ఏవి కూడా మన జీవితంలో మనకి ఏమి కూడా పని చేయకూడదు. మంచిని విత్తుదాం. ప్రభు నీతి అనే విత్తనము విత్తితే మీరు ఏ ఫలం పొందుతారంట? ప్రేమ అనే ఫలాలు ఫలిస్తారు. హల్లెలూయా. ప్రేమ అనే ఫలాలు ఫలించేవారుగా ఉండాలి. ప్రేమలో దోషం ఉండదు, ప్రేమలో అహంకారం ఉండదు, ప్రేమలో ఏ విధమైనటువంటి మత్సరం ఉండదు. ప్రేమ దోషములను కప్పుతుంది. అందుకే బైబిల్ చెప్తున్నమాట, దేవుడు లోకమును చెప్పండి ఎంతో ప్రేమించెను, తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఇచ్చిన వానికి ఏమనుగ్రహించాడు? ఆయన నిత్య జీవం అనుగ్రహించాడు. దేవుడు మానవులను ప్రేమించాడు గనక వారి పాపములను సిలువ రక్తము ద్వారా కప్పివేశాడు, తుడిచివేశాడు. ఆయన వాగ్దానం చేస్తున్నాడు, నేను ఎన్నటికీ వాటిని నేను జ్ఞాపకము చేసుకొనను. హల్లెలూయా. ఎవరైతే దేవుని దగ్గర పశ్చాత్తాపపడతారో ఆయన ప్రేమను పొందుకుంటారు. వారు పాప క్షమాపణ జరిగింది. ఎందుకో తెలుసా? ఆయన ప్రేమించాడు గనక. మనం ఇంకా నువ్వు పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఎందుకో తెలుసా? ఆయన మనల్ని ప్రేమించాడు కనుక. ఆయన ఎట్టి ప్రేమతో మనల్ని ప్రేమించాడు. మనము కూడా అలాగే ఏం చేయాలి చెప్పండి? ఒకరిని ఒకరము ప్రేమించబద్దులమై ఉన్నాము. హల్లెలూయా. ఆయన ఎట్టి ప్రేమతో మనల్ని ప్రేమించాడు, ఎట్టి ప్రేమతో ఆయన మనల్ని సహించాడు. మనము కూడా ఏం చేయాలి చెప్పండి? అట్టి ప్రేమ కలిగిన వారముగా ఉందుముగాక.
అట్టి ప్రేమ ఫలాలు మనం ఫలించుదుముగాక. అట్టి ప్రేమ కలిగి సహనముతో మనం ముందుకు వెళ్ళుదుముగాక. అట్టి ప్రేమను మనము విత్తి ఫలించుదుముగాక. హల్లెలూయా. నీతిని విత్తితేనంట ఏ పంట కోసుకుంటాం మనం? ప్రేమ అనే పంటను మనం కోసుకుంటాం. సహోదర ప్రేమ. హల్లెలూయా. సంఘాల్లో ప్రేమ ఉండాలి. సంఘాల్లో ద్వేషాలు ఉండడానికి వీర్లేదు. కుటుంబాల్లో ద్వేషాలు ఉండడానికి వీర్లేదు. మీరు పని చేస్తున్న స్థలాల్లో ద్వేషాలు ఉండడానికి వీర్లేదు. మీరు ఎక్కడున్నా ఏమేమి నిలిచి ఉండాలి మన గృహాల్లో? చెప్పండి. మన గృహాల్లో ఏముండాలి? ప్రేమ ఉండాలి. సంఘంలో ఒకరికి ఏముండాలి? ప్రేమ ఉండాలి. మీరు పని చేస్తున్న స్థలాలలో అక్కడ నైబర్స్తో మీ ఒకరికి ఏముండాలి? చెప్పండి. ప్రేమ ఉండాలి. ప్రేమ కలిగిన వారుగా ఆ ప్రేమలో మీరు ఫలించగలిగితే మీరు గొప్ప పంట, సంతోషం అనే పంట, సమాధానం అనే పంట మీరు కోయగలుగుతారు. అనేకులు మీకు సహకారులుగా మార్చబడతారు. అనేకుల ప్రేమను మీరు పొందుకుంటారు. అనేకుల అభిమానాన్ని మీరు పొందుకుంటారు. అనేకులు మిమ్మల్ని ప్రేమిస్తారు. ఒక మాటలో చెప్పాలంటే నోట్లో తీసి పెడతారంటండి. అనేకుల ప్రేమను మనం పొందుకోబోతున్నాం. హల్లెలూయా. అనేకులు మనం దీవించబోతున్నారు. హల్లెలూయా. అనేకులు మనకి సహకారులుగా మార్చబడబోతున్నారు. హల్లెలూయా. అనేకులు శత్రువులు మిత్రులుగా మారిపోతారంతే. మన పతనాన్ని కోరుకుంటున్న వారే మన మంచిని కోరుకునేవారుగా మారిపోతారు. నువ్వు నీతిమంతుడవు కనుక, నీతి విత్తుతున్నావు కనుక ప్రేమ ఫలిస్తుంది. శత్రువులు అక్కడ ఏమైపోతారు చెప్పండి? మిత్రులుగా మార్చబడిపోతారు. మీ పతనాన్ని కోరుకుంటున్నవారు మీ అభివృద్ధిని కోరుకునేవారుగా మారిపోతారు. ఎక్కడ కూడా మనము దేవుని కృపను కోల్పోవద్దు. మంచి విత్తనాలు విత్తుదాం, మంచి పంటను మనం కోయుదాం. అట్టి గొప్ప కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేద్దాం.